హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మా లంచ్ మార్నింగ్ చూద్దాం రండి ఫ్రెండ్స్. మార్నింగ్ మా లంచ్ ఏమేమి ఫ్రెండ్స్, రైస్ అయితే వండేసానండి. రైస్ అయిపోయింది. పిల్లల కోసం తోటకూరని ఎగ్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. అయిపోయి ఇచ్చింది. అయితే మా కోసమేమో గోంగూర పచ్చిరొయ్యలు వండుతున్నాను ఫ్రెండ్స్. దాని ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పొయ్యి మీద అయితే బాండి పెట్టానండి. ఈ గోంగూర శుభ్రంగా కడుక్కున్నానండి. ఇది దీంట్లో వేసేసుకుందాం. ఇది మగ్గాలి ఫ్రెండ్స్. ముందే గోంగూర నేను ఉడకబెట్టేస్తున్నాను, తర్వాత కర్రీ చేస్తానండి. అయితే ఇంక వాటర్ వేయట్లేదండి, ఎందుకంటే గోంగూర కడిగిన వాటర్ ఉంటుంది కదా, అవి సరిపోతుంది. ఇది కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, గోంగూర పచ్చిరొయ్యలు కూర వండుతున్నానండి. ఇంకోండి ఫ్రెండ్స్, గోంగూర ఉడికిపోయింది బాగా. అయితే కూర కోసం అండి 2 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, ఇంకోండి పచ్చిరొయ్యలు, ఒక టమాటా తీసుకున్నాను. అయితే కూర కోసం చూడండి, బాండి పెట్టి 4 స్పూన్లు నూనె వేసానండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి. నూనె మరిగింది. కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇది బాగా ఫ్రై చేద్దాం. ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత పసుపును ఉప్పు వేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఉల్లిపాయలు కొంచెం మగ్గినాయి కదండి, కొంచెం దీంట్లో సాల్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ ఏమో పసుపు వేసుకుందాం. తర్వాత దీంట్లో కొంచెం పచ్చిరొయ్యలు వేసేద్దామండి. పచ్చిరొయ్యలు వేసేసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయని జీలకర్రనే కచ్చాపిచ్చా పట్టుకున్నాను. అదే మిక్సీ పట్టాను కొంచెం లైట్గా, అంత మెత్తగా కాకుండా. ఒక టమాటా దీంట్లో వేసేస్తున్నాను మొత్తం. ఇది మంచిగా రొయ్యలకు పడుతుందండి మసాలా, అందుకని కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, బాగా మగ్గిందండి. రొయ్యలు టమాటాలు మసాలా బాగా పట్టింది. అయితే నేను గోంగూర కొంచెం మిక్సీ పట్టుకున్నానండి, ఎందుకంటే కొంచెం ఆకుగా ఉందని మిక్సీ పట్టాను. దీంట్లోనేమో 1 స్పూన్ కారమును, 1 స్పూన్ ధనియాల పొడి. కారం తక్కువ వేస్తాను, ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి. ఇదిగోండి, ఈ పేస్ట్ దీంట్లో వేసేస్తున్నాను. తర్వాత కారం ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కలుపుకుందామండి. కొంచెం సేపు. ఓకే ఫ్రెండ్స్, గోంగూర కూడా కలిసింది బాగానే. దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందామండి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అయితే మనకి కూర రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి కర్రీ అయితే అయిపోయిందండి. ఇదిగోండి నూనె పైకి వచ్చేసింది. కర్రీ అయితే అయిపోయింది. దీంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కర్రీ దింపేసుకుందామండి. అయిపోయిందండి కర్రీ పచ్చిరొయ్యలు గోంగూర. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్,
ఇవ్వండి ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి. బాయ్.